హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డాబీస్ డెన్. ఇవాల్టి వీడియోలో నిమ్మకాయ పులిహోరని కొన్ని స్పెషల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి మరింత రుచికరంగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం స్పెషల్గా యాడ్ చేసే ఆ స్పైస్ పౌడర్ వల్ల ఇది చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. మరి అది ఎలా చేయాలో చూసేద్దామా? అంతకన్నా ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ని ఆన్లో పెట్టేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. నిమ్మకాయ పులిహోరని చేయడం కోసం ముందుగా నేను రైస్ని కుక్ చేసి పెట్టుకున్నానండి. 2 కప్స్ రైస్ తీసుకున్నాను. అరౌండ్ 1/2 kg ఉంటుంది. ఇది మనం రెగ్యులర్గా కుక్ చేసుకున్నట్టే 1 కప్ రైస్కి 2 కప్పుల చొప్పున వాటర్ యాడ్ చేసి కుక్ చేసుకోవాలి. రైస్ కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఇలా బేసిన్లోకి తీసుకొని ఇప్పుడు దీంట్లో 4 టేబుల్ స్పూన్ల వరకు నూనె, అలాగే 1 టీ స్పూన్ పసుపు, 2 రెమ్మలు కరివేపాకుని కూడా యాడ్ చేసి బాగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో మళ్ళీ 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు, అలాగే 1/2 డజన్ ఎండుమిరపకాయలని కూడా ముక్కలుగా చేసుకొని యాడ్ చేయాలి. ఇప్పుడు 6 పచ్చిమిరపకాయలని కూడా నిలువున కట్ చేసి వేసుకోవాలి. 2 ఇంచులు అల్లం ముక్కను కూడా సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 2 రెమ్మలు కరివేపాకును కూడా యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న అన్నంలోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, అలాగే 2 పెద్ద సైజు నిమ్మకాయల్ని కూడా గింజలు లేకుండా రసం తీసి పెట్టుకోవాలి. ఇది ఇంచుమించు 4 టేబుల్ స్పూన్ల వరకు ఉందండి. ఈ నిమ్మరసాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఎప్పుడైనా సరే ఇలా నిమ్మరసం వేసి కలుపుకున్నాక రుచి చూస్తే రైస్ కాస్త పుల్లగానే అనిపించాలి. అలా కాకుండా ఇప్పుడే పులుపు కరెక్ట్ గా ఉంటే రైస్ నిమ్మరసాన్ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల కాసేపటికి పులుపు తగ్గిపోతుందండి. మనం రెగ్యులర్ గా చేసుకునే నిమ్మకాయ పులిహోర అయితే ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనికి స్పెషల్ ఫ్లేవర్ యాడ్ చేయడానికి ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను యాడ్ చేసి ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇవి చల్లారాక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 2 ఎండుమిర్చి, అలాగే 6 ఇంచు అల్లం ముక్కను కూడా వేసుకొని వాటర్ యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు దీన్ని కూడా పులిహోరలో వేసి కలుపుకుంటే చాలా కమ్మగా రుచిగా ఉండే నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోతుంది. ఇది కమ్మగా ఉంటుందండి. కారం కాస్త ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎండుమిర్చి ఇంకా అల్లం క్వాంటిటీని కొద్దిగా పెంచుకోండి. నచ్చిందా? నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ని ఆన్లో పెట్టేయండి. ఈసారి నిమ్మకాయ పులిహోరని మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో నాతో చెప్పేయండి. థ్యాంక్ యూ.